డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అయింది. మీ లక్ష్యము ఆర్ఆర్బి ఏఎల్పి జాబా? మీకోసం శివారెడ్డి లాజిక్స్ పర్ఫెక్ట్ కోర్స్ని మీ ముందుకు తీసుకురాబోతుంది. స్టూడెంట్స్, మీరు ఒకటే గమనించాలి, మనకు ఆర్ఆర్బి సిలబస్లో మ్యాథ్స్ రీజనింగ్ తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సిలబస్ జనరల్ అవేర్నెస్ కంటే కూడా జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. దీంట్లో ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే శివారెడ్డి లాజిక్స్ ఏం చేసింది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి వాటిని కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత అప్డేటెడ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్తో మనము పర్ఫెక్ట్ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఒక ఫిజిక్స్లోనే ఆల్మోస్ట్ 40 to 45 అవర్స్ వీడియో కంటెంట్ మీకు ఇస్తున్నాం. అంటే జనరల్గా ఫిజిక్స్ అంటే ఒక 20 అవర్స్ 10 అవర్స్ చెప్పిచ్చేస్తారు. మహా అయితే మీకు ఆఫ్లైన్లో మీరు ఎక్కడికైనా వెళ్ళినా సరే ఒక 10 అవర్స్ 20 అవర్స్ చెప్పిచ్చేస్తారు, లేదా 30 అవర్స్ చెప్పిచ్చేస్తారు. కానీ ఆన్లైన్లో 40 to 45 అవర్స్ కంటెంట్ అంటే అది మీకు ఆఫ్లైన్లో ఆల్మోస్ట్ 80 to 90 అవర్స్ కంటెంట్తో సమానం. మీరు అది గమనించాలి. వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా మనము ఈ ఫిజిక్స్ కోర్స్ని రికార్డ్ చేయడం జరిగింది. ఓన్లీ కంటెంట్ ఇవ్వడం కాదు, కేవలం ఫిజిక్స్ సబ్జెక్ట్ మీదే 100 టాపిక్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. 100 టాపిక్ టెస్ట్ అంటే ప్రతి టెస్ట్లో ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. 100 into 20 అంటే ఒక ఫిజిక్స్లోనే 2000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫిజిక్స్ మీదే. అంటే ఓన్లీ ఫిజిక్స్ మీదే 40 to 45 అవర్స్ కంటెంట్ ఇస్తూ, అప్డేటెడ్ కంటెంట్ ఇస్తూ, కేవలం ఫిజిక్స్ మీదే 2000 క్వశ్చన్స్తో టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాం కేవలం ఫిజిక్స్ మీదే. ఇంత కంటెంట్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే ఆర్ఆర్బి ఏఎల్పి జాబ్ మీ సొంతం అవుతుంది. క్వాంటిటీ విషయంలో కావచ్చు, క్వాలిటీ విషయంలో కావచ్చు, అప్డేటెడ్ కంటెంట్ విషయంలో కావచ్చు, ఎన్సీఆర్టీ బేస్డ్ కంటెంట్ విషయంలో కావచ్చు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని పర్ఫెక్ట్గా ఎనాలిసిస్ చేసి కోర్సును డిజైన్ చేయడంలో కావచ్చు, టెస్ట్ సిరీస్ విషయంలో కావచ్చు, మీరు ఏ పారామీటర్ని కంపేర్ చేసుకున్నా, వేరే ఏ ఆర్గనైజేషన్స్తో కంపేర్ చేసుకున్నా శివారెడ్డి లాజిక్స్లో ఉన్నటువంటి కంటెంట్ ద బెస్ట్ కంటెంట్ ఉంటుంది. మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది లైఫ్. 6 సంవత్సరాల తర్వాత రాక మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఒక బెస్ట్ కోర్స్ని మీరు ఫస్ట్ ఎంపిక చేసుకోవాలి. ఒక బెస్ట్ ఆర్గనైజేషన్ మీరు ఫస్ట్ ఎంపిక చేసుకోవాలి. దాని తర్వాత మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రిపేర్ అయ్యేదేందో క్వాలిటీ కంటెంట్ అయితే, మీరు ప్రిపేర్ అయ్యేదో అప్డేటెడ్ కంటెంట్ అయితే మీరు ఎలానో ప్రిపేర్ అవుతారు, ఎలానో కష్టపడుతున్నారు. ఆ కష్టపడేదేందో, ఆ ప్రిపేర్ అయ్యేదేదో క్వాలిటీ కంటెంట్ ప్రిపేర్ అవుతే, అప్డేటెడ్ కంటెంట్ ప్రిపేర్ అవుతే, ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే మీరు సక్సెస్ అవుతారు. ఆర్ఆర్బి ఏఎల్పి జాబ్ మీ లక్ష్యమైతే శివారెడ్డి లాజిక్స్ అందిస్తున్నటువంటి ఈ అద్భుత అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. అయస్కాంతత్వం అనేది దేన్ని పిలుస్తారు అనే విషయాన్ని పరిశీలిస్తే గమనించండి. అయస్కాంత తత్వము అనగా అయస్కాంతాన్ని గురించి అధ్యయనము చెయ్యు శాస్త్ర విభాగమే అయస్కాంతత్వము. ఒక అయస్కాంతం అనేది ఏ విధంగా ఉంటుంది, దాని లక్షణాలు ఏమిటి, దానికున్న ధర్మాలు,
తదితర అంశాలను గురించి చదివేటువంటి విభాగమే అయస్కాంతత్వము. ఈ అయస్కాంతత్వమును గురించి కూడా ఒక శాస్త్రీయ కోణంలో అధ్యయనము చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అని మొట్టమొదట వివరించిన శాస్త్రవేత్త విలియం గిల్బర్ట్. అయస్కాంతత్వమును గురించి శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనము చేయాల్సినటువంటి ఆవశ్యకతను వివరించిన శాస్త్రవేత్త విలియం గిల్బర్ట్. ఇతను విద్యుత్తును గురించి కూడా శాస్త్రీయ కోణములో అధ్యయనం చేయాల్సినటువంటి ఆవశ్యకతను వివరించినటువంటి వారు. అంటే విద్యుత్ అయస్కాంతత్వాలను గురించిన అధ్యయన ఆవశ్యకతను వివరించిన మొట్టమొదటి శాస్త్రవేత్తగా విలియం గిల్బర్ట్ను తెలియచేస్తాం. ఇతనితో పాటుగా ఈ యొక్క శాస్త్ర అభివృద్ధికి విశిష్ట కృషి చేసినటువంటి మరికొంతమంది వ్యక్తులు వెబర్, ఈవింగ్, ఫారడే, ఆంపియర్, క్యూరీ వంటి శాస్త్రవేత్తలు కూడా ఈ శాస్త్రం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ఈ అయస్కాంతత్వమును గురించి వివరించడం జరిగినది. అయితే అసలు ఈ అయస్కాంతం అనే పదం ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలను ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే, అయస్కాంతత్వం అనే పేరు రావడానికి చరిత్రకారులు 2 రకాలైనటువంటి విషయాలను తెలియచేస్తారు. అది ఒకటి, యూరప్ జబ్బు మనిషిగా పిలువబడేటువంటిది టర్కీ. యూరప్ జబ్బు మనసిగా పిలువబడేది ఏంటి? టర్కీ. ఈ టర్కీ దేశంలో ఆసియా మినార్ అనేటువంటి ప్రదేశానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రదేశము మెగ్నీషియా. మెగ్నీషియా అనే ప్రదేశము గలదు. మెగ్నీషియా. ఈ మెగ్నీషియా అనే ప్రదేశం వద్ద మొట్టమొదటిసారిగా అయస్కాంతపు లక్షణము కలిగినటువంటి పదార్థాన్ని గుర్తించడం జరిగినది. అలా సహజ సిద్ధంగా లభించినటువంటి అయస్కాంతపు రాయి మొట్టమొదట ఇక్కడ గుర్తించడం వల్ల దానిని ఈ ప్రదేశం పేరు మీదుగా మ్యాగ్నెట్ అనే పేరు వచ్చింది అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కాగా రెండవ సందర్భంగా ఏం తెలియచేస్తారు అన్నప్పుడు, ఒక గొర్రెల కాపరి, షెఫర్డ్, ఇతను తన గొర్రెలను కాస్తూ అలా వెళుతూ ఉన్న సమయంలో కొండ ప్రదేశానికి వెళ్ళిన సందర్భములో ఒకానొక ప్రదేశం వద్ద పెట్టిన కాలు ఎంతకి ప్రయత్నం చేసినా బయటికి రావడంలో ఇబ్బంది పడడం జరిగినది. ఎప్పుడైతే ఆ యొక్క కాలును ఎంత లాగినప్పటికీ రాకపోవడం వల్ల ఈ రాయికి నా షూ, బూటు ఏదైతే ఉందో ఆ షూని అంటి పెట్టుకునే గుణము ఉంది, ఆకర్షించుకునే లక్షణము ఉంది ఈ రాయికి అని ఆ గొర్రెల కాపరి అయినటువంటి అతని పేరు మ్యాగ్నస్, ఆ మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి దీనిని గుర్తించడం జరిగినది. అందుచేత అతని పేరు మీదుగానే ఆ సహజ సిద్ధంగా లభించే అయస్కాంతపు రాయి పేరును మ్యాగ్నెట్ గా పిలుచుకోవడం జరిగినది. సరే, ప్రదేశం పేరు మీదుగా మ్యాగ్నెట్ అని పిలిచారా, లేదా పర్సన్ పేరు మీదుగా మ్యాగ్నెట్ పిలిచారా అనేటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడగకపోవచ్చు. కానీ
ఇక్కడ ఇది సహజ సిద్ధంగా లభించిందా లేదా ఎవరన్నా తయారు చేసి పెట్టారా అనే విషయాన్ని పరిశీలిస్తే ఇది సహజ సిద్ధంగా ఏర్పడినది. ఇలా సహజ సిద్ధంగా లభించినటువంటి అయస్కాంతపు లక్షణము కలిగిన పదార్థాన్ని లోడ్ స్టోన్ అని పిలుస్తారు. సహజ సిద్ధంగా లభించే అయస్కాంతపు రాళ్లను లోడ్ స్టోన్స్ అని పిలుస్తారు. బిట్ ఇంపార్టెంట్. ఇటువంటి సహజ సిద్ధంగా లభించే అయస్కాంతపు రాయికి ఉదాహరణ ఫెర్రిక్ ఆక్సైడ్ మరియు ఫెర్రిక్ ఆక్సైడ్ మెటీరియల్ మరియు దీనితో పాటుగా భూమి అనున్నది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి అయస్కాంతపు రాయిగా పిలుస్తాము. ఇప్పటి వరకు ఇది ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ ఏమన్నా ఇంపార్టెంట్ అంశం ఉంది అంటే ఇది. ఈ క్రింది వానిలో లోడ్ స్టోన్ గా దేని పిలుస్తారు? భూమిని. సహజ సిద్ధంగా లభించేటువంటి అయస్కాంతపు రాయిని ఏమని పిలుస్తారు? లోడ్ స్టోన్స్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంతపు రాళ్లలోకెల్లా అత్యంత బలమైన అయస్కాంతపు రాయి నియోడైమియం. ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అయస్కాంతపు రాళ్లల్లో బలమైన అయస్కాంత లక్షణము కలిగిన రాయి నియోడైమియం. నియోడైమియం అనున్నది అత్యంత బలమైన అయస్కాంతము. ఇప్పటి వరకు కనుగొన్న వాటిల్లోకెల్లా అత్యంత అయస్కాంత లక్షణం, బలమైన అయస్కాంత లక్షణం ఇది యొక్క నియోడైమియముకు కలదు. మరి ఇక్కడ అయస్కాంతము అన్నాం. అలాగే సహజంగా ఉండేటువంటి పదార్థాలు అనేవి కొన్ని ఉన్నాయి. సో ఈ అయస్కాంతపు లక్షణం ఏదైతే ఉందో ఈ అయస్కాంతపు లక్షణం ఆధారంగా పదార్థాలను వర్గీకరణ చెయ్యవచ్చును. పదార్థాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్. పదార్థాల వర్గీకరణ. ఈ పదార్థాలను అయస్కాంతపు లక్షణం ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. అవి ఒకటి అనయస్కాంత పదార్థాలు. అనయస్కాంత పదార్థాలు. రెండు అయస్కాంత పదార్థాలు. అయస్కాంత పదార్థాలు, అనయస్కాంత పదార్థాలు అని రెండు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగినది. మరి అనయస్కాంత పదార్థాలు, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని వేటిని పిలుస్తారు అన్నప్పుడు అయస్కాంత లక్షణము లేని పదార్థాలు అనయస్కాంత పదార్థాలు. ఆకర్షణ లక్షణము కలిగిన పదార్థాలు లేదా అయస్కాంత లక్షణము కలిగిన పదార్థాలను ఏమని పిలుస్తాము? అయస్కాంత పదార్థాలు. ఆకర్షణ లక్షణం ఉంటే అయస్కాంత, అది ఆకర్షణ ఉండొచ్చు, కొన్నిసార్లు వికర్షణ కూడా ఉండొచ్చు. అంటే అటువంటి లక్షణాన్ని ఏమంటాము? అయస్కాంత లక్షణము అంటారు. సో అయస్కాంత లక్షణం ఉన్న పదార్థాలు అయస్కాంత పదార్థాలు, అటువంటి లక్షణం లేని వాటిని అనయస్కాంత పదార్థాలు అంటారు. ఈ పదార్థాలు అనయస్కాంత పదార్థాలు అనేవి అయస్కాంతాల చేత ఆకర్షణకు గాని వికర్షణకు గాని గురి కావు. ఆకర్షణకు గాని వికర్షణకు గాని గురి కాని పదార్థాన్ని అనయస్కాంత పదార్థాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అనయస్కాంత పదార్థాలకు ఉదాహరణ పరిశీలించినట్లయితే, ఎగ్జాంపుల్ ఉదాహరణ కాగితము. కాగితమును అయస్కాంతం దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అది ఆకర్షణకు గురి అవుతుందా? లేదండి. రబ్బర్, ప్లాస్టిక్, కర్ర, థర్మాకోల్, మానవుడు,
ఇవి ఏవి కూడా అయస్కాంతానికి గురి కావు, అయస్కాంత ప్రభావానికి గురి కావు. అయితే మానవుని యొక్క శరీరములో ప్రధానంగా 2 భాగాలు అయస్కాంత ప్రభావానికి గురి కావడం జరుగుతుంది. అవి ఒకటి హృదయము, హార్ట్, అనదర్ వన్ ఈస్ బ్రెయిన్. మెదడు మరియు గుండె, ఈ 2 భాగాలు అయస్కాంతాల చేత ప్రభావము కాబడతాయి. అయస్కాంత ప్రభావానికి గురి కాబడేటువంటి అవయవాలు 2, ఒకటి బ్రెయిన్ అండ్ అనదర్ వన్ ఈస్ హార్ట్, హృదయము అనేటువంటివి. నెక్స్ట్ అయస్కాంత పదార్థాలు. ఈ అయస్కాంత పదార్థాలు అనేవి అయస్కాంతము చేత, అయస్కాంత పదార్థం వేరు, అయస్కాంతం వేరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ? ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అన్నప్పుడు, అయస్కాంతం అనేది ఒక నిర్దిష్టమైన ధృవాల సమ్మేళనాన్ని కలిగి ఉంటూ ఆకర్షించుకోవడమో లేదా అది వికర్షణకు గురి కావడమో కలిగి ఉంటూ 2 ధృవాలు కలిగి ఉంటుంది. అది నార్త్ సౌత్. ఆకర్షణ లేదా వికర్షణ లక్షణము కలిగిన పదార్థము ఏదైతే ఉందో దాన్ని అయస్కాంతం అంటారు. ఇది సాధారణంగా ఇతర పదార్థాలను ఆకర్షించుకుంటుంది. ఇది ఆకర్షించుకునే గుణమున్నది అయస్కాంతం. అలా ఆకర్షించుకునే దాని చేత ఆకర్షణ గురి కాబడేది ఇది ఉంది. ఇది ఆకర్షించుకుంటది. ఇదేం చేస్తుంది? దీని చేత ఆకర్షించబడుతుంది. సో ఆకర్షణకు గాని వికర్షణకు గాని గురయ్యే, లోనయ్యే, గురయ్యే లేదా లోనయ్యే పదార్థాన్ని అయస్కాంత పదార్థాలంటారు. ఆకర్షించుకునే దానిని, ఆకర్షించుకునేది లేదా వికర్షించేది ఏదైతే ఉందో అది ఏమవుతుంది? అయస్కాంతం అవుతుంది. అయితే ఈ పదార్థాలకున్న లక్షణాన్ని ఆధారంగా చేసుకొని మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త ఈ పదార్థాలను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగినది. అయస్కాంతపు లక్షణము దృష్ట్యా పదార్థాలను మైకేల్ ఫారడే అనేటువంటి శాస్త్రవేత్త 3 రకాలుగా వర్గీకరణ చేశారు. అవి ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. ప్రధానంగా ఈ పదార్థాలు 3 రకాలు. అవి ఎవరండి వర్గీకరణ చేసింది? అయస్కాంత పదార్థాలను 3 రకాలుగా వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త మైకేల్ ఫారడే. అయస్కాంత పదార్థాలను 3 రకాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త మైకేల్ ఫారడే. మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త అయస్కాంత పదార్థాలను డయా, తారా మరియు ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా వర్గీకరణ చేయడం జరిగినది. అందులో భాగంగా ఫస్ట్ వన్ డయా అయస్కాంత పదార్థాలు. డయా అయస్కాంత పదార్థాలు. డయా అయస్కాంత పదార్థాలు ఏంటి? ఈ డయాయిస్కాంత పదార్థాలకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని పరిశీలిస్తే, ఈ డయాయిస్కాంత పదార్థాలను అయస్కాంతాల దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు కానీ లేదా అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు కానీ ఈ పదార్థాలు అయస్కాంతాల చేత వికర్షణకు గురవుతాయి. డయా అయస్కాంత పదార్థాలు అయస్కాంతాల చేత
వికర్షణకు గురి కావడం జరుగుతుంది. ఏమవుతాయి? ఇవి వికర్షణకు గురి అవుతాయి. ఈ పదార్థాలు వికర్షణకు గురి కావడానికి గల కారణము ఈ పదార్థాల యొక్క అయస్కాంత భ్రామకము, మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటాము. ఫలిత అయస్కాంత భ్రామకము ఈ పదార్థాలకు 0 ఉంటుంది. దీన్ని మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాపిటల్ M అంటాము. ఈ పదార్థాల యొక్క ఫలిత అయస్కాంత భ్రామకము 0. అయస్కాంత భ్రామకం అని దేన్ని అంటారు మళ్ళీ మనం నేర్చుకుంటాం. ఈ డయాయస్కాంత పదార్థాల యొక్క ససెప్టిబిలిటీ ఏ విధంగా ఉంటుంది? ఈ అయస్కాంతాల యొక్క ససెప్టిబిలిటీ విలువ పరిశీలిస్తే దీని విలువ అనేది, ససెప్టిబిలిటీ అనేది నెగిటివ్, రుణాత్మకంగా ఉంటుంది. మరియు ఈ యొక్క విలువలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నెగిటివ్ చాలా తక్కువ, రుణాత్మకము మరియు చాలా స్వల్పంగా ఉంటాయి. ఇటువంటి డయాయస్కాంత పదార్థాలకు ఉదాహరణ పరిశీలించినట్లయితే బంగారం, వెండి, రాగి, ఇత్తడి, హైడ్రోజన్, నీరు, పాదరసం, యాంటీమోనీ, బిస్మత్ ఎక్సెట్రా మొదలైనవి. ఇవి ఏ పదార్థాలకు ఉదాహరణ? డయా అయస్కాంత పదార్థాలకు ఉదాహరణ. ఎగ్జామినర్స్ గతంలో అనేక సందర్భాల్లో ఈ యొక్క కాన్సెప్ట్ పై ఎక్కడ ఫోకస్ చేసి ఉన్నారు అన్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ రిలవెంట్ గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు సాధారణంగా. సో డయాయస్కాంత పదార్థాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమున్నాయండి? బంగారం, వెండి, రాగి, ఇత్తడి, హైడ్రోజన్, నీరు, పాదరసం, యాంటీమోనీ, బిస్మత్. ఇవన్నీ కూడా డయా అయస్కాంత పదార్థాలకు ఉదాహరణ. దెన్ సెకండ్ వన్, రెండవ క్లాసిఫికేషన్ పరిశీలించినట్లయితే పారా అయస్కాంత పదార్థాలు. ఈ పారా అయస్కాంత పదార్థాలు అనేవి అయస్కాంతాల చేత బలహీన ఆకర్షణకు గురవుతాయి. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లక్షణం ఉంది వీటికి అంటే ఆకర్షించబడతాయి. ఎంతగా ఆకర్షించబడతాయి అంటే బలహీనంగా ఆకర్షించబడతాయి. ఈ పదార్థాలు అయస్కాంతాల చేత బలహీనంగా ఆకర్షించబడతాయి. వీటి యొక్క అయస్కాంత భ్రామకం విలువ అనేది 0 కాదు. ఎందుకు? ఆకర్షించబడుతుంది కదా, ఇంతకుముందు వాటిలో కంప్లీట్ వికర్షించబడింది కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది ≠0. దీని ససెప్టిబిలిటీ విలువలు ఎలా ఉంటాయి అన్నప్పుడు దీని వాల్యూ అనేది పాజిటివ్ బట్ లెస్, చాలా తక్కువ ససెప్టిబిలిటీ ఉంటుంది. ఇటువంటి పదార్థాలకు ఉదాహరణ ఈ పారయస్కాంత పదార్థాలకు ఉదాహరణ అల్యూమినియం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడాను. అల్యూమినియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఆక్సిజన్, ప్లాటినం మరియు
క్రోమియం ఇవన్నీ పారా అయస్కాంత పదార్థాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్. అల్యూమినియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఆక్సిజన్, ప్లాటినం, క్రోమియం. బిట్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఎగ్జామ్స్ లో ఈ యొక్క పారా అయస్కాంత పదార్థానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి అనేవి రిపీటెడ్ గా అడగడం జరిగినది. ప్లీజ్ బీ ఫోకస్ ఆన్ దిస్. నెక్స్ట్ అనదర్ వన్, థర్డ్ వన్, ఫెర్రో అయస్కాంత పదార్థాలు. ఫెర్రో అయస్కాంత పదార్థాలు. ఫెర్రో అయస్కాంత పదార్థాలని వేటిని పిలుస్తారు? ఏ అయస్కాంతాలు, ఏ పదార్థాలైతే ఫెర్రో అయస్కాంత పదార్థాలు? ఏ పదార్థాలైతే అయస్కాంతాల చేత బలంగా ఆకర్షించబడతాయో ఆ పదార్థాలను ఫెర్రో అయస్కాంత పదార్థాలు అని పిలుస్తారు. ఇవి అయస్కాంతాల చేత బలంగా ఆకర్షణకు గురవుతూ ఉంటాయి. వీటి అయస్కాంత భ్రామకం విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అయస్కాంత భ్రామకము చాలా ఎక్కువ, అధికంగా ఉంటుంది. దీని ససెప్టిబిలిటీ వాల్యూస్ విషయానికి వస్తే ఇవి పాజిటివ్ మరియు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు. దయచేసి ఆ విషయాన్ని మనం గమనించాలి. ఎగ్జాంపుల్స్: ఇనుము, ఐరన్, నికెల్, కోబాల్ట్, స్టీల్, ఆల్నికో, గెడలోనియం, డిస్ప్రోసియం మొదలైనవి. ఈ పదార్థాలన్నీ కూడా ఫెర్రో అయస్కాంత లక్షణము కలిగిన పదార్థాలు. ఇనుము, నికెల్, కోబాల్ట్, స్టీల్, ఆల్నికో, గెడలోనియం, డిస్ప్రోసియం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నారు, జాగ్రత్తగా గమనించాలి. అయితే ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాలు, పారా అయస్కాంత పదార్థాలు ఏవైతే ఉన్నాయో దీని మీద క్యూరీ అనేటువంటి శాస్త్రవేత్త కొంత పరిశోధన చేసి ఏ బలంగా ఆకర్షించే పదార్థం ఏదైతే ఉందో ఆ బలంగా ఆకర్షించేటువంటి లక్షణం కలిగిన పదార్థాన్ని సైతము తక్కువ ఆకర్షణకు గురయ్యేటట్టుగా చెయ్యవచ్చు అని వివరించడం జరిగినది. ఆ ఉష్ణోగ్రతనే క్యూరీ ఉష్ణోగ్రత అంటారు. ఇంపార్టెంట్ బిట్ అండి, క్యూరీ ఉష్ణోగ్రత, క్యూరీ టెంపరేచర్, క్యూరీ ఉష్ణోగ్రత అని దేన్ని పిలుస్తారు? క్యూరీ టెంపరేచర్, క్యూరీ ఉష్ణోగ్రత. ఏ ఉష్ణోగ్రత వద్ద ఫెర్రో అయస్కాంత పదార్థము ఏ ఉష్ణోగ్రత వద్ద ఫెర్రో అయస్కాంత పదార్థము పారా అయస్కాంత పదార్థంగా, ఏ ఉష్ణోగ్రత వద్ద ఫెర్రో అయస్కాంత పదార్థము పారా అయస్కాంత పదార్థంగా ప్రవర్తిస్తుందో ఆ ఉష్ణోగ్రతను క్యూరీ ఉష్ణోగ్రత అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. డైరెక్ట్ క్వశ్చన్, క్యూరీ ఉష్ణోగ్రత అని దేనిని అంటారు అని ఇచ్చి ఫెర్రో టు పారా, పారా టు ఫెర్రో, డయా టు ఫెర్రో,
డయాటో పారా అంటాడు. అంటే మనకు బలమైన ఆకర్షణ లక్షణము గల పదార్థము కాస్త బలహీన ఆకర్షణ లక్షణము గల పదార్థంగా మార్పు చెందడానికి అవసరమైన ఉష్ణోగ్రతను క్యూరీ ఉష్ణోగ్రత అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, దయచేసి ఫోకస్ చేయండి. బలమైన అయస్కాంత పదార్థము బలహీన అయస్కాంత పదార్థంగా మారాలంటే దానికి కొంత ఉష్ణోగ్రతని ఇవ్వాలి. ఆ ఉష్ణోగ్రతనే క్యూరీ ఉష్ణోగ్రత అని పిలుస్తారు. ఉదాహరణకి ఇనుము యొక్క క్యూరీ ఉష్ణోగ్రత ఎంత అంటారు? ఇనుము యొక్క క్యూరీ ఉష్ణోగ్రత విలువ 1043 కెల్విన్లు లేదా 770 డిగ్రీ సెల్సియస్. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఉష్ణోగ్రత వద్ద ఇనుము అనేది ఫెర్రో అయస్కాంత పదార్థమైన ఇనుము అనేది పారాయస్కాంత పదార్థంగా మారుతుంది అన్నప్పుడు 1043 కెల్విన్లు. ఇక్కడ 2 రకాల ప్రశ్నలు అడుగుతారు ఈ కాన్సెప్ట్ పై. ఏంటి అవి ఒక్కసారి చెక్ చేద్దాం. నెంబర్ 1, ఇనుము అనేది దీనికి ఉదాహరణ. ఆప్షన్ ఏ డయా, ఆప్షన్ బి పారా, ఆప్షన్ సి ఫెర్రో, ఆప్షన్ డి పదివేవి కావు. ఆన్సర్ ఏంటి? ఫెర్రో. నెక్స్ట్, దీనికి సంబంధించిన మరో క్వశ్చన్. 1043 కెల్విన్ లేదా 770 డిగ్రీ సెల్సియస్ వద్ద ఇనుము ఇలా ప్రవర్తిస్తుంది. ఆప్షన్ ఏ డయా, ఆప్షన్ బి పారా, ఆప్షన్ సి ఫెర్రో, ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ ఏమవుతుంది? పారా. ఇక్కడ ఏమైంది? ఫెర్రో. ఏం జరిగింది ఇక్కడ? ఇనుము అనేది ఈ పదార్థానికి ఉదాహరణ లేదా దీనికి సంబంధించింది. మరి ఇది ఎక్కడ? ఎటువంటి టెంపరేచర్ మెన్షన్ చేయలేదు. అంటే ఏ టెంపరేచర్ ఇది? రూమ్ టెంపరేచర్, గది ఉష్ణోగ్రత అని మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా మనం తీసుకునేది ఏంటి? గది ఉష్ణోగ్రతనే తీసుకుంటాం. అలా కాకుండా స్పెసిఫిక్గా టెంపరేచర్ మెన్షన్ చేసి 1043 కెల్విన్ల ఉష్ణోగ్రత తర్వాత ఇది ఎలా ప్రవర్తిస్తుందండి? పారాయస్కాంత పదార్థంగా ప్రవర్తిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇనుముకు సంబంధించి ఎగ్జామినర్ అడుగుతున్నటువంటి మరికొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలన చేద్దాం. ఇనుము లేదా మెత్తని ఇనుము ఐరన్, ఇనుమును ఫెర్రం అంటాము. ఈ ఇనుమును సాధారణంగా బిట్ చాలా ఇంపార్టెంట్ అండి, తాత్కాలిక అయస్కాంతాల తయారీలో ఉపయోగిస్తాము. డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వానిలో టెంపరరీ మ్యాగ్నెట్స్, తాత్కాలిక అయస్కాంతాల తయారీలో ఉపయోగించే లోహం ఏది అంటాడు? ఇనుము. అంతేకాకుండా విద్యుదయస్కాంతాలు, తాత్కాలిక అయస్కాంతాల తయారీకి ఉపయోగిస్తారు. తాత్కాలిక అయస్కాంతాల తయారీలో మరియు విద్యుదయస్కాంతాల తయారీలో మరియు ట్రాన్స్ఫార్మర్లో కోర్ పదార్థంగా కూడా ఈ యొక్క ఇనుమును ఉపయోగిస్తాము.
తాత్కాలిక అయస్కాంతాల తయారీ, డైరెక్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విద్యుదయస్కాంతాల తయారీలో ఉపయోగించే పదార్థం ఏదంటాడు. ఇక్కడ ఇమీడియట్గా ఈ యొక్క తాత్కాలిక అయస్కాంతాలు విద్యుదయస్కాంతాల తయారీలో ఇనుమును ఉపయోగిస్తారు అని మనం నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు సాధారణంగా వచ్చే ఒక డౌట్ ఏంటంటే, మరి తాత్కాలికమైన దానికి ఇనుమును ఉపయోగించాము, మరి శాశ్వత అయస్కాంతాల తయారీకి దేన్ని ఉపయోగిస్తారనే డౌట్ వస్తుంది. సో శాశ్వత అయస్కాంతాల తయారీకి ఉపయోగించబడేది ఏ పదార్థము అన్నప్పుడు స్టీల్ లేదా ఆల్నికోను ఉపయోగిస్తారు. శాశ్వత అయస్కాంతాల తయారీకి ఈ క్రింది వానిలో దేనిని ఉపయోగిస్తారు? స్టీలు లేదా ఆల్నికోను ఉపయోగిస్తారు. మరి స్టీల్ యొక్క సమ్మేళనం ఏమిటి? స్టీల్ యొక్క కాంపోజిషన్ ఇనుము మరియు కార్బన్ల యొక్క సమ్మేళనం అండి. ఇనుము కార్బన్ల యొక్క సమ్మేళనమే స్టీల్. ఆల్నికో యొక్క కాంపోజిషన్ పేరులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చూడండి, ఆల్నికో అనేది అక్కడ ఉంది. మరి ఈ ఆల్నికో దీని కాంపోజిషన్ ఐరన్, అల్యూమినియం, నికెల్, కోబాల్ట్. ఐరన్, అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ అంటే ఏమేం కలిపాము మనము? ఆల్ అంటే అల్యూమినియం, నీ అంటే నికెల్, కో అంటే కోబాల్ట్. అదనంగా ఎక్సెస్ గా కలిపినటువంటి పదార్థం ఏంటి అంటే జస్ట్ ఐరన్ అనేది కలపడం జరిగినది. ఇలా తాత్కాలిక విద్యుదయస్కాంతాల తయారీలో ఇనుమును, శాశ్వత అయస్కాంతాల తయారీకి స్టీల్ లేదా ఆల్నికోను ఉపయోగించుకోవడం జరిగినది. ఇది పదార్థాల యొక్క వర్గీకరణలో భాగంగా పదార్థాలు రెండు రకాలు, ఒకటి అయస్కాంత పదార్థాలు, రెండు అనయస్కాంత పదార్థాలు. అనయస్కాంత పదార్థాలు అయస్కాంతాల చేత ప్రభావితము కాబడవు. అయస్కాంత పదార్థాల చేత ప్రభావితం కాబడే వాటిని అయస్కాంత పదార్థాలు అంటారు. వీటిని మైకెల్ ఫారడే 3 రకాలుగా వర్గీకరించారు. అవి డయా, పారా, ఫెర్రో. వాటికి ఉన్నటువంటి ప్రాథమిక లక్షణం ఏమిటి మరియు వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కనుక మనం ఇక్కడ తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ చాప్టర్లో అయస్కాంతత్వం అనేటువంటి చాప్టర్లో మనం ఏ ఏ కాన్సెప్ట్స్ను నేర్చుకోవలసిన అవసరం ఉంది అనే దాన్ని గురించి చర్చించినట్లయితే ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేశాము. ఇదంతా కూడా ఇంట్రడక్షన్ పార్ట్లో భాగంగా చర్చించుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ పరిచయం అనేది నేర్చుకున్నాము. పరిచయంలో అయస్కాంతం ఏంటి, అయస్కాంతాల యొక్క వర్గీకరణ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత అయస్కాంతాల లక్షణాలు, ఇక్కడ నుంచి మన టాపిక్ అనేటువంటిది కంటిన్యూ చేసుకుంటున్నాం. అయస్కాంతాల లక్షణాలు లేదా అయస్కాంతం యొక్క ధర్మాలు, అయస్కాంతాల ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అయస్కాంతత్వమును ఒక పదార్థములో ఏ విధంగా పెంపొందించాలి, సో దాన్నే అయస్కాంతీకరణ పద్ధతి అని పిలుస్తారు. అయస్కాంతీకరణ పద్ధతులు. రెండు అనయస్కాంతీకరణ పద్ధతులు. అంటే అయస్కాంతత్వము కలిగి ఉన్న పదార్థాన్ని ఏ విధంగా అయస్కాంతీకరణము పోగొట్టవచ్చును. దీనితో పాటుగా ఈ అయస్కాంతత్వము ఏదైతే ఉందో ఈ అయస్కాంతత్వానికి సంబంధించిన కొంత టర్మినాలజీ, పదజాలం అనేది ఉంటుంది. అది ఏంటి అన్నప్పుడు అయస్కాంత అభివాహము, అయస్కాంత అభివాహము, అయస్కాంత అభివాహము, అయస్కాంత అభివాహ సాంద్రత, అయస్కాంత అభివాహ సాంద్రత, దీన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని,
దీన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని పిలుస్తాము. దీనితో పాటుగా అయస్కాంత క్షేత్రము ఈ అయస్కాంత క్షేత్రములో సమరీతి అయస్కాంత క్షేత్రము, అసమరీతి అయస్కాంత క్షేత్రాలు అనేవి కూడా మనం చర్చించడం జరుగుతుంది. దీనిలో సమరీతి మరియు అసమరీతి అయస్కాంత క్షేత్రము అని, నెక్స్ట్ దీనితో పాటుగా కూలుంబ్ విలోమ వర్గ నియమము, కూలుంబ్ విలోమ వర్గ నియమము, కూలుంబ్ విలోమ వర్గ నియమము. నెక్స్ట్ వన్ అయస్కాంతాల యొక్క అనువర్తనాలు, నెక్స్ట్ భౌమ్య అయస్కాంతత్వము లేదా భూ అయస్కాంతత్వము అనేటువంటి కాన్సెప్ట్స్ను ఈ ఏరియాలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇందులో మనము దీని గురించి చర్చించుకోవడం జరిగినది పరిచయంలో భాగంగా పదార్థాల వర్గీకరణ వరకు. నెక్స్ట్ అయస్కాంతాల ధర్మాలు ఎలా ఉంటాయి లేదా వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించిన అంశాలను, అయస్కాంతీకరణ పద్ధతులు, అనయస్కాంతీకరణ పద్ధతులు, అయస్కాంత అభివాహము, అయస్కాంత అభివాహ సాంద్రత, అయస్కాంత క్షేత్రము, కూలుంబ్ విలోమ వర్గ నియమము, అయస్కాంతాల అనువర్తనాలు మరియు భూ అయస్కాంతత్వము అనేటువంటి అంశాలను ఈ ఏరియాలో మనము నేర్చుకుంటాము.